మొందా తుఫానుగా బలపడిన వాయుగుండం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొందా తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. తీరం వెంట 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే వీలుంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.